ఇంత పేలికలు వేసుకొని తిరిగే వాళ్ళకి చెప్పిండు. ఇంత పేలికలు వాస్తవానికి చెప్పింది ఆయన. దరిద్రపు ముండ మనసులో అనుకుంటా. అసలు రియల్ దరిద్రపు ముండలే ఆ పనులు చేసేది. మంచి వాళ్ళు చేయరుగా, మంచి శ్రీమూర్తులు చేయరు కదా. శ్రీమూర్తులు మంచి శ్రీమూర్తుల్ని ఆడనడు ఆయన. స్త్రీని ప్రకృతితో పోల్చిండు. అవి చెవులకి ఇనిపడలేదా? ఎవరికి? అన్నం తినే వాళ్ళకి గడ్డి తింటారా? ఇది తప్పెట్ట అయితే అసలు దీనికి రాజ్యాంగం ఒక్క ఆనించి వచ్చినట్టు నాకు అర్థం కాదు. ఆడపిల్ల స్వేచ్ఛగా దేనికి స్వేచ్ఛగా బతకాలి? ఇప్పుకొని తిరగమని స్వేచ్ఛగా బతకాలనా? యూత్ని రెచ్చగొట్టాలనా? కుర్రాళ్ళు పాడైపోవాలనా? మేము అన్నం ఆరపోసుకుంటాం, మీరు చూసి మమ్మల్ని అంటుకోవద్దని చెబితే అది ఎక్కడ న్యాయం? అది మగవాడికి ఒక రూలా, ఆడదానికి ఒక రూలా? అది సభ సమాజం కలిదించుకునేది మాట కాదా? ఆమె అనుసూరి గారు ఏం మాట్లాడింది? అందాన్ని అబ్జర్వ్ చేయండి, ఆడ మగవాళ్ళకి దమ్ముంటే జంతువులు మీద పడకాకండి అని చెబుతుంది. నేను సవాళ్ళు ఇస్తాను. ఇప్పుకొని తిరిగే వాళ్ళ మీద మగవాళ్ళు అంతే పడతారు. వాళ్ళు జంతువులు కాదు, నువ్వే జంతువువి. ఇప్పుకొని తిరిగి అందాన్ని అబ్జర్వేషన్ చేయమనేది ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇప్పుకొని తిరిగి వాళ్ళు ఎట్ట జంతువులు అవుతారు? వాళ్ళ దమ్ము చూపిస్తారు. అప్పుడు వాళ్ళ దమ్ము ఖచ్చితంగా చూపిస్తారు మగవాళ్ళు. వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారని కూడా అంటారు. మరి ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆడవాళ్ళు ఎందుకు ఎంకరేజ్మెంట్ చేయరు? నువ్వు దమ్ముల గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఇప్పుకొని తిరిగేదాన్ని నీ ఇంట్లో ఇప్పుకొని తిరుగు. నువ్వు 10 మందిలోకి వచ్చి ఇప్పుకొని తిరిగి వాళ్ళ దమ్ము వాళ్ళ జంతువులు అంటే ఊకుంటారా? వాళ్ళు అసలు జంతువులు ఎట్ట అవుతారు? నువ్వు చూపిస్తాను, వాళ్ళు చూస్తారు. అక్కడ జంతువులు ఎట్ట అవుతారు? అప్పుడు శివాజీ గారు తప్పు ఎక్కడ మాట్లాడినట్టు? శివాజీ గారు సామాన్లు అనడానికి ఇంతమంది రియాక్ట్ అవుతారు. మళ్ళీ నాన్ వేసిన పురాణాల నుంచి సీతాదేవిని వీళ్ళందరూ అనుసూయ గారు కానీ చిన్మయ్య గారు కానీ వీళ్ళందరూ ఎవరు రెస్పాండ్ కావడం లేదు. అంటే శివాజీ గారు అన్న మాటలకి మాత్రం రెస్పాండ్ అవుతున్నారు, అన్న మాటలకు రెస్పాండ్ కావడం లేదు. ఎందుకు రెస్పాండ్ గారంటే ఆయన మహోన్నతమైన వ్యక్తిగా ఆయన పురాణాలు బుక్లు ఇచ్చింది ఎవరంటే అన్వేష్ గారు. వీళ్ళేం దేవతలు సృష్టించిన సృష్టికర్తలు ఎవరు? అనసూయ గారు, చిన్మయ్య గారు, ఇంకెవరెవరో అన్నోళ్ళు నలుగురు. ఆ నలుగురు వాళ్ళే ఈ సృష్టిని పాలించేది. అందుకని మంచి మాట మాట్లాడి దేవుడు అన్వేష్ ఆయన సృష్టించరు. అప్పుడు మన కమేష్ మాట్లాడరు. అప్పుడు నాకు ఆ పదం బలకరాట్లేదు కానీ అప్పుడు మాట్లాడతల దేవతని సీతాదేవి గారి గురించి తీసుకొచ్చిన మరి ఆయన కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడింది. అప్పుడు హీరోల గురించి ఒక పుచ్చకాయని వాడు సన్నాసి అదవాసలు మాట్లాడకూడదు కానీ ఒక పుచ్చకాయనాను ఒక అదేంటిది కీరా దోసకాయ పెట్టి ఆడదాన్ని అంగాన్ని చూపించుకుంటా వాడు అట్టాడి చెడిపోయినాడు గురించి వాడి గురించి మాట్లాడరు. అసలుకే వాడిని కదా కన్నాల్సింది చెప్పుతో ఈడ్చిడ్చి. మరి వాడి గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఈ కమిషన్ ఎందుకు అవుతుంది? వాడిని ఆ నుంచి ఎందుకు పుంజకు రావట్లేదు? ఇప్పుడు మాట్లాడాలి కదా. నాగబాబు గారు మాట్లాడాలా, ప్రకాష్ రాజు గారు మాట్లాడాలా, అనసూరి గారు మాట్లాడాలా, చిన్మయ్య గారు మాట్లాడాలా. వీళ్ళంతా సృష్టికర్తలు ఇప్పుడు మాట్లాడాలి కదా. వాడు అసలు ఏం చూపించిండు? కిరాదాస్కానాను పుచ్చకాయ ముక్కని ఒక రంధ్రం పెట్టి ఏం చూపించిండు? సీతాదేవిని ఏం మాట్లాడు? అప్పుడు హీరోయిన్లు కూడా మొట్టలో శ్రీదేవి అని మాట్లాడిండు. అడబ్బా అనకూడదయా, నిజంగా దుర్మార్గమైన మాటలు అనకూడదు. ఇంకా మంచి మాట్లాడిన వాళ్ళని తీసుకుపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టి వార్నింగ్లు ఇస్తారు. శివాజీ గారిని కూర్చోబెట్టినట్టు. ఎంత దుర్మార్గం అయ్యా అసలుకి. ఏమైపోతారు? సమాజం మీద చాలా ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడవచ్చు అంటే వీళ్ళంతా స్త్రీలు కాదా? వీళ్ళకి అన్యాయం జరుగుతున్నాయి. వీళ్ళంతా ఆడవాళ్ళు కాదా? వీళ్ళు శ్రీమూర్తులు కాదా? వీళ్ళు సృష్టికర్తలు కాదా? వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరా? ఒక నలుగురు గురించే మాట్లాడతారా? చిన్మయ్య గారు, మన ఎవరు అనసూయ గారు, వీళ్ళేనా సృష్టికర్తలు? ఇంకెవరు లేరు? 90 మంది ఉన్నారు కదా, 95 మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళు నలుగురే కాదు కదా. మరి వీళ్ళందరి గురించి మాట్లాడాలని బాధ్యత లేదా వీళ్ళకి? ఎడిపోయినాయి ఆ నోరులో చచ్చిపోయినరా అందరూ? ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తిని చేసపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టి ధర్మానితో కన్నీళ్లు పెట్టించారే. దుర్మార్గం మాట్లాడిన గురించి ఎందుకు మాట్లాడతలేదు? వీళ్ళంతా చచ్చిపోయినరా? ఏమైపోయారు? ఏ బొక్కలో దూరారు? వీళ్ళు నోరులు చచ్చిపోయినాయా? మాట్లాడాలి కదా. నోరులు పడిపోయినాయా లేకపోతే పచ్చవాతాలు వచ్చినాయా? కప్పుకోమన్నా చేసిపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టారు. ఇప్పుడు అన్నాళ్ళేమో ఏం మాట్లాడతలేదు. ఎందుకని? 5 ఏళ్ళ తనంది అంటలేదా? గడ్డి తిని బతుకుతారా? అందుకే ఎట్టాటి వాళ్ళకి శాకాంబరిదేవి కూడా సహకరించటం లేదు. గడ్డి తిని బతుకుతున్నారు. 4 రకాల వంటలు బాటలేదు వాళ్ళకి, అట్టాటి వాళ్ళకి.